జ్యోతి. శుభోదయం. జీవన జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో అధిక రక్తపోటు నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇవాళ కార్యక్రమంలో అధిక రక్తపోటు అదుపులో ఉండేందుకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. అసలు అధిక రక్తపోటు రావడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? అలాగేనమ్మా. ముందు అసలు రక్తపోటు గురించి కొంచెం మాట్లాడుకుందాం. రక్తపోటు అనేది ఏంటంటే నార్మల్గా అందరికీ ఒక లెవెల్లో ఉంటూ ఉంటుంది. అసలు ఈ రక్తపోటు అనేది ఏంటంటే ఇప్పుడు మనకి గుండెలో ఉన్నటువంటి రక్తం రక్తనాళాల ద్వారా శరీరం మొత్తానికి ప్రసరిస్తూ ఉంటుంది. అంటే గుండెలో ఉన్నటువంటి రక్తం రక్తనాళాల్లోకి రావడానికి ఏంటి, గుండె సంకోచించుకోవడం, వ్యాకోచించుకోవడం. అంటే ఒకసారి ఇలా ముడుచుకుంటుంది, ఒకసారి మళ్ళీ రిలీజ్ అవుతుంటుంది. అలా ముడుచుకుని రిలీజ్ అవుతున్నప్పుడు ఈ రక్తం అంతా రక్తనాళాల్లోకి వెళ్ళి శరీరం అంతటికి అందుతూ ఉంటుంది అనమాట. అలా ముడుచుకున్నప్పుడు ఆ గోడల మీద, అంటే రక్తనాళాల గోడల మీద, గుండెలో ఉన్నటువంటి గోడల మీద ఒక రకమైన ప్రెషర్ ఉంటుంది. అలాగే మళ్ళీ అది కొంచెం అంటే వ్యాకోచించి రిలీజ్ అయినప్పుడు మళ్ళీ ఇంకొక రకమైన ప్రెషర్ ఉంటూ ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే మనకు నొక్కుకుంది అంటే కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కదా. అలాగా ప్రెస్ అయినప్పుడు లేదా సంకోచించినప్పుడు ఉండేటువంటి ప్రెషర్ని సిస్టాలిక్ ప్రెషర్ అంటారు. ఇది సామాన్యంగా 120, అంటే ఒక 100, 130 మధ్యలో ఉండొచ్చు. ఎక్కువ నార్మల్ అని మనం చెప్పుకునేటువంటిది 120 అనమాట. అలాగే రెండోది అంటే డయాస్టాలిక్ అంటాం. ఈ డయాస్టాలిక్ అనేది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు సంకోచించుకున్నటువంటి గుండె కండరాలు మళ్ళీ వ్యాకోచించుకుంటాయి, అంటే రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు కొంచెం ప్రెషర్ తగ్గుతుంది. ఆ తగ్గినటువంటి ప్రెషర్ ఏమో డయాస్టాలిక్ ప్రెషరు. అది సుమారుగా ఒక 80 అనేది నార్మల్ అని చెప్పుకుంటూ ఉంటాం. 70 నుంచి 90 వరకు ఉన్నా కూడా కొంతవరకు పర్వాలేదు అనమాట. అయితే 120, 80ని మనం నార్మల్గా చెప్పుకుంటూ ఉంటాం. వయస్సును బట్టి కొంచెం అంటే కాస్త వయసు పెరిగింది అనుకోండి, ఒక 45, 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఇది కొంచెం 120, 80 కాస్త 130, 80 అయినా, కొంచెం 140, 80 అయినా కూడా పర్వాలేదు, నార్మల్ కింద లెక్క. అలా కాకుండా ఈ ప్రెషరు 140 కంటే ఎక్కువైపోయినట్టయితే, అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి సిస్టాలిక్ ప్రెషర్, లేదా మనం రీడింగ్ రాసేటప్పుడు పైన ఒకటి కింద ఒకటి రాస్తూ ఉంటాం. ఆ పైన రాసేటువంటి రీడింగు 140 అంతకంటే ఎక్కువైనా దాన్ని, అలాగే కింద ఉన్నటువంటి ప్రెషరు 90 కంటే కొంచెం ఎక్కువైనా కూడా అధిక రక్తపోటుగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ అధిక రక్తపోటు అసలు ఎందుకు వస్తుంది అనేది కొన్ని కారణాలు చెప్పుకోవాలనుకుంటే, చాలా వరకు ఏంటంటే, ఒకటి వంశపారంపర్యంగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే మీ అమ్మగారికి, నాన్నగారికి కానీ, ఇంట్లో ఇంకెవరైనా అంతకు ముందు తరంలో వాళ్ళకి కానీ, మేనమావులు, పిన్నులు ఎవరికైనా సరే ఉన్నట్టయితే కనుక మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అది ఒక ఫస్ట్ అంటే బీపీ కొంచెం హెరిడిటరీ ఫ్యాక్టర్ అని చెప్పడానికి అదొకటి. ఆ తర్వాత ఇంకా ఏంటంటే, కొలెస్ట్రాల్ కనుక పెరిగినట్టయితే, రక్తంలో కనుక కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్టయితే కనుక అది గోడల్ని మందంగా తయారు చేసి రక్తపోటుని పెంచుతూ ఉంటుంది. అలాగే మధుమేహంతో బాధపడే వాళ్ళకు కూడా ఈ రక్తపోటు వచ్చేందుకు, అంటే మధుమేహం ప్రభావం వల్ల రక్తపోటు ఎక్కువ అయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఏంటంటే, అలాగే కొంచెం మానసిక ఒత్తిడి బాగా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి, బాగా ఒత్తిడి అంటే ప్రతిదానికి టెన్షన్ ఫీల్ అయ్యే వాళ్ళకంటే, ఏదో ఒక రోజు 2 రోజుల్లో ఫీల్ అవటం కాదు, ఎక్కువ రోజులు అలాగా మానసిక ఒత్తిడి కనుక అనుభవిస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ రక్తపోటు అధికంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా ఇవేంటంటే డైరెక్ట్గా ఈ కారణాల వల్ల మనం చెప్పచ్చు. అయితే కొన్నిసార్లు రక్తపోటు మామూలుగా ఉండడం కాకుండా కిడ్నీలో ఉండేటువంటి కొన్ని జబ్బుల వల్ల రక్తపోటు వచ్చేందుకు అవకాశం ఉంటుంది, ఇండైరెక్ట్గా అనమాట. నేరుగా రక్తపోటు కాకుండా కిడ్నీలో ఒక జబ్బు ఉండటం వల్ల దాని కారణంగా రక్తపోటు పెరగటం అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాం. డాక్టర్ గారు, చాలామంది అంటూ ఉంటారు, నాకు బీపీ హై అయినప్పుడు దాని లక్షణాలు నాకు తెలిసిపోతూ ఉంటాయి, నేను ఈజీగా గుర్తుపట్టేయగలను అని. అలా ఈజీగా బీపీ హై అయినప్పుడు గుర్తుపట్టగలరా? దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వివరిస్తారండి? ఈ మాట మా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్లు చెప్తూ ఉంటారు, నాకు తెలిసిపోతుంది, బీపీ ఉందంటే తెలిసిపోతుంది. ఎలా ఉంటుందండి? ఏమి లేదు, నాకేం అనిపించట్లేదు కదా అని. ముఖ్యంగా ఏంటంటే, బీపీ అనేది ఉంది అని తెలియటానికి పెద్దగా లక్షణాలు కనపడవు మొదట్లో. ఎప్పుడో లక్షణాలు కనిపించటం మొదలెట్టాయంటే ఏంటంటే, రక్తపోటు, అధిక రక్తపోటు చాలా అధికమైపోయిందని చెప్పుకోవాలన్నమాట. మనం సామాన్యంగా ఎటువంటి లక్షణాలు తెలియకుండా మనం రొటీన్గా కొంచెం ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత 3-4 నెలలకు ఒకసారి ఒక బీపీ చెకప్ చేసుకోవడం అనేటువంటిది ఒక రొటీన్ లాగా చేసేసుకుంటూ ఉండాలి.
లక్షణాలు తెలియడం అంటే లక్షణాలు తెలిసే స్థితికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం బాగా తలనొప్పిగా ఉండటం, లేకపోతే తల తిరిగినట్టుగా ఉండడం, కొంచెం గుండె దడగా ఉండటం, ఇటువంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ లక్షణాలు ఏమీ కనిపించకుండా కూడా బీపీ ఉంటుంది. బీపీ అంటే 150, 100 ఉన్నా కూడా ఏమీ లక్షణాలు తెలియకుండా అదేంటంటే చాప కింద నీరులాగా అంటాం. ఏం తెలియకుండా లోపల ఉంటూ ఉంటుంది. ఏదో ఒక లక్షణంతో మనం తెలుసుకునేటప్పుడు కొంచెం ఆలస్యం అయిపోతుంది. అందుకని 40 దాటినటువంటి వాళ్ళు ఈ లక్షణాలు ఉన్నాయా లేదా నాకు తెలుస్తుంది ఇలాంటివన్నీ అనుకోవడం కాకుండా రొటీన్‌గా రక్తపోటుని పరీక్ష చేయించుకోవటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం. అందుకని తెలుస్తుంది అనుకుంటూ నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నారు తెలుస్తుందని నిర్లక్ష్యం చేయకూడదని. ఒకవేళ అలా నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో వివరిస్తారండి? ఈ రక్తపోటు ఏంటంటే చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎందుకు నిర్లక్ష్యం చేస్తారంటే లేని వాళ్ళు ఎవరు అనిపిస్తూ ఉంటుంది. అందరికీ బీపీ ఉందంటే ఇది కూడా ఒక రొటీనే కదా, అందరికీ ఉంటూ ఉంటుంది, ఏముంది దానికి, ఎన్నేళ్ల నుంచో ఉంది బీపీ, నాకు పెద్ద ఏమవుతుంది ప్రాబ్లం, అలాంటి ఒక నిర్లక్ష్యం వస్తూ ఉంటుంది. ఈ అధిక రక్తపోటు అనేటువంటిది దీర్ఘకాలం పాటు అదుపులో లేకుండా ఉండిపోయినట్టయితే కనుక అది తీవ్రమైనటువంటి పరిణామాలకి దారితీస్తుంది అన్నమాట. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ అధిక రక్తపోటు ఉన్నప్పుడు రక్తంలో ఎక్కడైనా రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడడం కానీ, లేకపోతే రక్తనాళాలు కొంచెం చిట్లడం కానీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ రెండు కూడా మంచి లక్షణాలు కాదు. ఈ రక్తనాళాల లోపల రక్తం గడ్డకట్టడం కానీ, లేకపోతే చిట్లిపోవడం కానీ జరిగిందంటే ఒకటి గుండె నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే గుండెపోటు, హార్ట్ అటాక్ అంటాం కదా, అది సీరియస్ ప్రాబ్లం. అది తెలిసిందే. వచ్చిన తర్వాత అయ్యో రక్తపోటు వల్ల అలా ఉండిపోయాను, దాన్ని చూసుకోలేదు, పట్టించుకోలేదు అనుకుంటే అప్పుడు చేయగలిగింది ఏమి ఉండదు. అలాగే ఇంకొకటి ఇంకా తీవ్రమైనటువంటి సమస్య ఏంటంటే పక్షవాతం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ అధిక రక్తపోటుని కనుక ఎక్కువ కాలం మనం నిర్లక్ష్యం చేసినట్టయితే అది మెదడుకి కొంచెం దెబ్బతీసి, అంటే మెదడుకి రక్త ప్రసారం సరిగా లేకపోవడం, మెదడులో రక్తనాళాల్లో గడ్డ కట్టడం లాంటివి ఏర్పడి దాని కారణంగా పక్షవాతం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ రెండు పెద్ద సమస్యలు రావడానికి ఒకానొక ముఖ్యమైనటువంటి కారణం అధిక రక్తపోటు. కనుక ఇది అందరికీ ఉన్న విషయమైనా సరే, చాలామందికి చాలా ఏళ్ళుగా ఉంటున్నాను సరే, దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. డాక్టర్ గారు, మరి అధిక రక్తపోటు అదుపులో ఉండేందుకు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరిస్తారండి? అధిక రక్తపోటు ఏంటంటే రక్తపోటుని అదుపులో పెట్టుకోవడం చాలా వరకు మన చేతిలో ఉంటుంది. మనం తీసుకునేటువంటి ఆహారాన్ని కొంచెం నియంత్రించుకోవడం, కొంచెం రెగ్యులర్గా మన రొటీన్ కాస్త సర్దుబాటు చేసుకోవడం. ఆహారం విషయంలో ఏంటంటే చాలామందికి కొంచెం కారాలు, ఉప్పులు కాస్త ఎక్కువ తినాలనుకుంటూ ఉంటారు కదా. ముఖ్యంగా ఏంటంటే కొంతమందికి ఇంట్లో కనుక వేయకపోతే కాస్త ఉప్పు తగ్గించి ఇంట్లో ఎవరైనా వేస్తే ఏంటి అసలు ఉప్పు కారం లేకుండా పెట్టామని చెప్పి గొడవ చేసే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. కానీ ఏంటంటే ఒక ఉప్పు కనుక ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే ఈ రక్తపోటు ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే 40 దాటిన వాళ్ళందరూ కూడా కొంచెం ఉప్పుని కంట్రోల్ చేసేసుకోవడం, అధికంగా ఉన్న ఉప్పు ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏవి తీసుకోకుండా ఉండడం అనేది ముందు జాగ్రత్తగా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఉప్పు మనకి ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు ఏమేంటంటే ఊరగాయలు అన్నింటిలోనూ కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తారు. అంటే నిలవుగా ఉండేటట్టుగా చేసినటువంటి ఆవకాయలు, మాగాయలు వీటన్నింటిలో కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంటుంది. అలాగే ఈ అప్పడాలు, చిప్స్ అవి కూడా తింటూ ఉంటారు. ఈ అప్పడాలు, చిప్స్ వీటన్నింటిలో కూడా కొంచెం ఉప్పు ఎక్కువగానే ఉంటుంది. దానికి తోడు వాటిని వేయించుకోవడం కోసం వేసేటువంటి నూనె ఒకటి, ఈ రెండు కలిపి రక్తపోటు ఇంకా పెరగటానికి కారణం అవుతాయి. కాబట్టి ఆహారంలో ఇలా ఎక్కువగా ఉప్పు ఉన్నటువంటి ఆహార పదార్థాలు, అంటే రెడీ టు ఈట్ కూడా మనకి బజార్లో రెడీగా దొరికినవి తెచ్చుకుని తింటూ ఉంటారు కదా, అలాంటివి కానీ చిరుతిళ్ళు కానీ వీటన్నింటిలో కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అలాగే నూనె కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కూడా బాగా తగ్గించుకున్నట్టయితే ఈ అధిక రక్తపోటు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొంతమందికి ఏంటంటే అన్నంలో కొంచెం మజ్జిగన్నం తింటున్నప్పుడు, పెరుగన్నం తింటున్నప్పుడు కొంచెం ఉప్పు తగిలించుకోవడం, మళ్ళీ ఎక్కువ వేసుకోవడం అనేది ఒక అలవాటు ఉంటూ ఉంటుంది. ఇలా అధికంగా వేసుకోవడం అనేటువంటి అలవాటు కూడా పూర్తిగా మానేసేయాలి. సో మొత్తంగా ఆహారంలో ఏంటంటే నూనె ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు, ఉప్పు ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు బాగా తగ్గించేసినట్టయితే కనుక ఆహారపరంగా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. డాక్టర్ గారు, అధిక రక్తపోటు అదుపులో ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? మనం తయారు చేసుకునే ఔషధంలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటి మూలిక అర్జున. ఈ అర్జున అనేటువంటిది గుండెకి, రక్తనాళాలకి రెండింటికి కూడా చాలా చాలా మంచి టానిక్ లాంటిది అనమాట. అంటే గుండె కొట్టుకునేటువంటి తీరు సక్రమంగా ఉండేలాగా, తర్వాత గుండె గోడలు బాగా అంటే ఎక్కువ ప్రెషర్ అది లేకుండా నార్మల్గా ఉండేలాగా చేయడానికి ఈ అర్జున బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒక మంచి హార్ట్ టానిక్ ఏదైనా సరే అది గుండె గోడల మీద పనిచేస్తుంది, అలాగే రక్తనాళాల మీద కూడా బాగా పనిచేస్తుంది.
అర్జున్ మీద ఎన్నెన్నో ప్రయోగాలు జరిగాయన్నమాట. అంటే గుండెకి ఇది మంచి టానిక్ అవునా కాదా అన్నది కూడా ఇటీవల ఆధునిక పరిశోధనలో కూడా మంచి ఫలితాలను ఇస్తుంది అన్నటువంటిది నిరూపించారు. ఈ అర్జున చూర్ణాన్ని అంటే మెత్తటి చూర్ణంలాగా చేసుకొని దీన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను కొంచెం చూర్ణాన్ని తీసి పక్కన పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత మూలిక బ్రాహ్మి. ఈ బ్రాహ్మి అనేది అంటే మూలిక మొత్తాన్ని మనం ఔషధంగా వాడుకుంటాం అనమాట. అంటే ఈ తీగని, దాని ఆకులు, దానికి ఉన్నటువంటి కాండము, వేర్లు మొత్తం అంతా కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కనుక మొత్తాన్ని వాడుకోవచ్చు. అసలు ఈ బ్రాహ్మిని మనం ఎందుకు వాడుకుంటున్నాం అంటే బ్రాహ్మి మనసుకు మంచి ప్రశాంతత ఇచ్చేటువంటి ఒక మంచి మూలిక. ఇందాక మనం చెప్పుకున్నటువంటి అధిక రక్తపోటు కారణాల్లో ఒకటి మానసిక ఒత్తిడి కదా. ఈ ఒత్తిడి తగ్గడానికి, మనసు ప్రశాంతంగా ఉండడానికి బ్రాహ్మి బాగా ఉపయోగపడుతుంది. అలాగే బ్రాహ్మి ఏంటంటే బ్రెయిన్లో అంటే నరాల మీద కూడా ఒక మంచి ఫలితాన్ని చూపించి నరాలు కూడా బాగా పనిచేస్తే రక్తపోటు తొందరగా అదుపులో ఉండటానికి సహాయపడుతుంది. ఆ విధంగా నరాలని బాగా అంటే ఒత్తిడి లేకుండా ఉండేలాగా చేయటం, మనసు ఒత్తిడి లేకుండా ఉండేలా చేయటం అనేటువంటిది బ్రాహ్మికి ఉన్నటువంటి మంచి గుణాలు. ఈ బ్రాహ్మిని కూడా తీగ మొత్తాన్ని నీడలో ఎండబెట్టేసి చూర్ణం చేసి ఉంచేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు కొంచెం బ్రాహ్మి చూర్ణాన్ని తీసి పక్కన పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి మూలిక వచ. ఈ వచాని తెలుగులో వసకొమ్ము అంటూ ఉంటాము. ఈ వసకొమ్ము కూడా ఏంటంటే బీపీని అదుపులో పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. ఎలాగంటే ఈ వసకొమ్ము బ్రెయిన్కి ఒక మంచి టానిక్ లాగా పనిచేసి మనసుకు ఒత్తిడి లేకుండా ఉండేలా చేయటం, తర్వాత అక్కడ ఉన్నటువంటి నరాలను నియంత్రించడం ద్వారా ఇండైరెక్ట్గా ఈ బీపీని అదుపులో ఉండడానికి వసకొమ్ము బాగా ఉపయోగపడుతుంది. ఈ వసకొమ్మును కూడా చూర్ణంలాగా చేసుకుని దీన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు నేను కొంచెం వస చూర్ణాన్ని మిగతా చూర్ణాలతో కలుపుతాను. మనకు కావాల్సినటువంటి ఆఖరి మూలిక జటామాంసి. ఈ జటామాంసిని తెలుగులో రుద్రజడ అంటూ ఉంటారు. జటామాంసి మానసిక ఒత్తిడి తగ్గించడంలో చాలా చాలా మంచి ఒక టానిక్ లాంటిది అనమాట. అంటే మనసు ప్రశాంతంగా లేకుండా ఒత్తిడిగా ఉండి సరిగా నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతున్నట్టయితే కనుక ఈ జటామాంసి ఆ సమస్యలన్నింటిని తగ్గించేసి మనసు ప్రశాంతంగా ఉండేలాగా, చక్కగా నిద్ర పట్టేలాగా చేస్తుంది అనమాట. ఇలాంటి అవసరాలన్నీ కూడా మనకి ఈ రక్తపోటు పెరిగినప్పుడు దాన్ని తగ్గించడానికి ఇటువంటి గుణాలు ఉన్నటువంటి మూలిక చాలా అవసరం. అందుకని మనం ఈ ఔషధంలో ఈ జటామాంసిని కూడా వాడుకుంటున్నాం. దీన్ని కూడా ఎండలో ఎండబెట్టి ఉంచేసుకొని మిగతా చూర్ణాలలాగానే 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు కొంచెం జటామాంసి చూర్ణాన్ని ఇందాకటి 3 చూర్ణాలతోటి కలుపుతాను. ఇప్పుడు మన ఔషధానికి కావాల్సినటువంటి 4 మూలికల చూర్ణాలు తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ చూర్ణాలు బాగా కలుపుకుందాం. ఇలా ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకుని ఒక గాజు సీసాలో పోసి భద్రపరచుకోండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే సుమారుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో చూర్ణాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 పూట్ల కూడా ఏదైనా తిన్న తర్వాత అంటే భోజనం తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళు అనుపానంగా తీసుకుంటున్నట్టయితే కనుక అధిక రక్తపోటు అదుపులో ఉండడానికి ఈ ఔషధం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే అధిక రక్తపోటు అదుపులో ఉంటుందో అప్పుడు ఇంకా మీకు దానివల్ల వచ్చేటువంటి అంటే రక్తపోటు వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు ఏవి రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. అధిక రక్తపోటు అదుపులో ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. అర్జున చెక్క చూర్ణం 50 గ్రాములు, బ్రాహ్మి చూర్ణం 50 గ్రాములు, వచా చూర్ణం 50 గ్రాములు, జటామాంసి చూర్ణం 50 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరుచుకోవాలి. ఉపయోగించుకోవడానికి 3 గ్రాముల చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం గోరువెచ్చని నీళ్లు అనుపానంగా తీసుకోవాలి. అధిక రక్తపోటు అదుపులో ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు నోటి దుర్వాసన నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం.
డాక్టర్ గారు, నోటి దుర్వాసన నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారా అండి? నోటి దుర్వాసన సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకి తేలిగ్గా దొరికేటువంటి తమలపాకులు ఒక 2 తమలపాకులు తీసుకుని అందులో కొంచెం పచ్చకర్పూరం, ఒక లవంగం 3 కలిపేసి నోట్లో పెట్టుకుని నవ్వులుతున్నట్టయితే కనుక నోటి దుర్వాసన సమస్య తగ్గిపోతుంది. చూశారు కదా, నోటి దుర్వాసన నివారణకు తమలపాకులు, పచ్చకర్పూరం, లవంగాలు ఎంత బాగా ఉపకరిస్తాయో. అధిక రక్తపోటు అదుపులో ఉండేందుకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ బ్రహ్మ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. శీర్షబంధ శశాంకాసనం, ఉత్తానాసనం సాధన చేయటం ద్వారా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. శీర్షబంధ శశాంకాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ వజ్రాసనంలో కూర్చొని చేతులు రెండింటినీ జోడించి తల వెనుక మెడ పైన భాగంలో ఉంచి నాలుకను దొప్పలా మార్చి 2 పెదాల మధ్య బయటకు ఉంచి తద్వారా శ్వాస లోనికి పీలుస్తూ శరీరాన్ని ముందుకు వంచుతూ తలను నేలకు ఆంచాలి. ఇప్పుడు శ్వాస బయటకు వదలాలి. తిరిగి నాలుక ద్వారా శ్వాస పీలుస్తూ పైకి తెస్తూ వీలైనంతగా వెనక్కి శరీరాన్ని వంచాలి. తిరిగి ముందుకు వంగుతూ శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ఉత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా నిలబడి చేతులు రెండింటినీ పైకెత్తుతూ శరీరాన్ని ముందుకు వంచుతూ అరచేతుల్ని పాదాల వెనుక భాగంలో నేలపై ఆంచి తలను 2 మోకాళ్ల మధ్య ఉంచాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా శీర్షబంధ శశాంకాసనం, ఉత్తానాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని సూర్యనాడి, చంద్రనాడి ఉత్తేజితమై రక్తపోటు అదుపులోకి వస్తుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. అధిక రక్తపోటు అదుపులో ఉండేందుకు ఉపకరించే యోగా ప్రక్రియలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు గవద బిళ్ళల నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, గవద బిళ్ళల నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారండి? గవద బిళ్ళల సమస్య ఉన్నప్పుడు అవిసె ఆకులు దొరుకుతాయి, మనకి తేలిగ్గానే దొరుకుతాయి కూడాను. ఈ అవిసె ఆకుల్ని నూరి రసం తీసుకుని ఆ రసంలో కొంచెం పసుపు కూడా కలిపి ఒక పేస్ట్లా తయారు చేసి దాన్ని ఈ గవద బిళ్ళలు వాచినటువంటి చోట పైపూతగా రాస్తున్నట్టయితే కనుక ఈ వాపు తొందరగా తగ్గిపోతుంది. చూశారు కదా, గవద బిళ్ళల నివారణకు అవిసాకులు, పసుపు ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం.
ఇవాల్టి కార్యక్రమంలో అధిక రక్తపోటు అదుపులో ఉండేందుకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.